టీడీపీలో అసంతృప్త సెగలు రాజుకుంటూ ఉంటే ఇటు టీడీపీ అధినేత బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. అసంతృప్త నేతలను టీడీపీ అధినేత చంద్రబాబు తన నివాసానికి పిలిపిస్తున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి చంద్రబాబును కలవనున్నారు. ఇప్పటికే పీలా గోవింద్, గండి బాబ్జీ చంద్రబాబుతో చర్చించారు. ఆలపాటి రాజా, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా అధినేతను కలిశారు. రెండో జాబితాలో సీట్లు దక్కించుకునేందుకు ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు బుద్దా వెంకన్న, బొమ్మసాని సుబ్బారావు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే సీటు దక్కిన అలసత్వం వద్దని అభ్యర్థులకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇక మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవిచంద్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవిచంద్, ఈ రోజు ఎవరెవరు నేతల్ని కలవబోతున్నారు? నిన్న గంటాను, ఆలపాటి రాజాను కలిశారు చంద్రబాబు. ఈ రోజు ఎవరెవరు ముఖ్య నేతలు వెళ్లబోతున్నారు? అంటే ఈరోజు ప్రధానంగా చంద్రబాబుతో కొంతమంది సీనియర్ నేతలు భేటీ కాబోతున్నారు. మొదటి జాబితాలో సీటు దక్కని సీనియర్ నేతలను బుజ్జగించే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. నిన్న కూడా చాలా మంది సీనియర్ నేతల్ని మాట్లాడారు, వారందరినీ పిలిపించారు. వారి రాజకీయ భవిష్యత్తుకి చంద్రబాబు భరోసా కల్పిస్తున్నారు. ఈ రోజు కూడా ముఖ్యంగా బీకే పార్థసారథి అక్కడ పెనుకొండలో ఆయనకి స్థానం కల్పించలేకపోయారు. అక్కడ సబిత అనే స్థానిక నేతకు ఏదైతే అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కార్యకర్తలు ఆగ్రహ జ్వాలలు అయితే ఎగిసిపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్థసారథిని చంద్రబాబు పిలిపించడం జరిగింది. పార్థసారథిని తీసుకుని పరిటాల సునీత రాత్రే అమరావతికి చేరుకున్నారు. మరి కాసేపట్లో పార్థసారథి చంద్రబాబుతో సమావేశం అవుతారు. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే శంకర్ యాదవ్ తంబళ్లపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రస్తుతం ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి అక్కడ ఏదైతే అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో శంకర్ యాదవ్ తన అనుచరులతో కలిసి ఇక్కడికి వస్తున్నట్టు కూడా సమాచారం అవుతుంది. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు మధ్యాహ్నం నుంచి శ్రీకాకుళం బహిరంగ సభకు వెళ్లాలి కాబట్టి హాఫ్ డేనే ఉంటుంది. ఇప్పుడు జాయినింగ్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కొంత తక్కువ మందిని పిలిపించినట్టు తెలుస్తోంది. వీరందరికైతే ఒక ప్రధానంగా టీడీపీ అధినేత ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 94 మందిని ప్రకటించారో అక్కడక్కడ నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. వారందరికీ నచ్చజెప్పే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. బుచ్చి చౌదరికి అయితే లైన్ క్లియర్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. ఏదైతే రాజమండ్రి రూరల్కి సంబంధించి అదేవిధంగా చాలా మంది సీనియర్ నేతలు తమ అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. వారందరినీ ఏదో విధంగా సర్దుబాటు చేయాలి, వారందరికీ నచ్చజెప్పాలని చంద్రబాబు భావిస్తున్నారు. దానిలో భాగంగా రెండవ జాబితా వరకు వెయిట్ చేయండి, ఇప్పుడే ఎందుకు ఏదైతే ఆందోళన చేస్తున్నారని చెప్పి చంద్రబాబు కూడా ఒకరికింత హెచ్చరిక స్వరంతో వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే మరికొంతమంది నేతలు మాత్రం పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈరోజు విజయవాడలో బుద్దా వెంకన్న విజయవాడ వెస్ట్ ఆశిస్తున్నారు. గత కొంతకాలం నుంచి ఆయన ఏదైతే అధినేతపై ప్రేమ పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు ఆత్మీయులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ విధంగా బొమ్మసాని సుబ్బారావు అని మైలవరం నియోజకవర్గానికి చెందిన నేత కూడా ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వారు అధినేతపై ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. పార్టీ అధిష్టాన వర్గం మాత్రం మరో 2-3 రోజుల్లో సెకండ్ లిస్ట్ వస్తుంది, దానిలో కొంతమందికి అవకాశం ఉంటుంది, తొందరపడవద్దని కూడా చాలా మంది నేతలకు నచ్చజెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ 2-3 రోజుల్లోనే అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కూడా పార్టీ శ్రేణులు కొన్ని మార్గాలను అయితే ఎంచుకుంటున్నాయి. ఇప్పటికే చూసుకుంటే అనకాపల్లి నుంచి నిన్న మాట్లాడటం జరిగింది. అనకాపల్లి నుంచి పీలా గోవిందు, అక్కడ ఏదైతే కొనతాల రామకృష్ణ జనసేనకు సీటు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్న చంద్రబాబు మాట్లాడినా కూడా ఆయన కొంత అయితే తన అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తూనే అన్నారు. ఆలపాటి రాజా మాత్రం కొంత మెత్తబడ్డట్టు కనిపిస్తుంది. తెనాల్లో నాదెండ్ల మనోహర్కి కేటాయించారు. ఈ నేపథ్యంలో కొంత అయితే టీడీపీలో అసంతృప్తి అయితే కనిపిస్తుంది. చంద్రబాబు మాత్రం తన ప్రయత్నాలు తను చేస్తున్నారు. అందరినీ నచ్చజెప్పి ఏదైతే అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొస్తానంటున్నారు. ఏదంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా మంది టికెట్లు రాని వారికి న్యాయం చేస్తానని కూడా ఆయన హామీ ఇస్తూ ఉన్నారు. ఓకే రవిచంద్.